సహోదరుడా సహోదరి వింటున్నావా? వీళ్ళు ఎంతమంది మీ పిల్లలు దేవుణ్ణి సేవించాలి, మీ పిల్లలు దేవుని బిడ్డలుగా జీవించాలి, మీ పిల్లలు ఆత్మీయులుగా ఉండాలి, మీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలి, మీ పిల్లలు అనేక మందికి ఆదర్శంగా ఉండాలి ఆశించే తల్లులు తండ్రులు. సో మీరందరూ ఏం ఆశిస్తున్నారంటే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు ఆత్మీయంగా ఉండాలి, మా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, మా పిల్లలు పనికొచ్చే పాత్రలుగా ఉండాలి ఆశపడుతున్నారు కదా. మరి మీరు ఆశపడుతున్నట్లయితే మీరు ఏమైతే ఆశపడుతున్నారో మీ బిడ్డల జీవితంలో వాళ్ళు కూడా అదే ఆశిస్తున్నారు. మీ పిల్లలకు కూడా అదే ఆశ ఉంది. ఏమని? మా మమ్మీ మంచిదైతే ఎంత బాగుండు, మా డాడీ మంచోడైతే ఎంత బాగుండు, మా మమ్మీ ఆత్మీయురాలైతే ఎంత బాగుండు, మా డాడీ ఆత్మీయుడైతే ఎంత బాగుండు. మీ బిడ్డల జీవితంలో ఏమైతే మీరు కోరుకుంటున్నారో అది మీ జీవితంలో మీరు చూపించకపోతే మీ బిడ్డల జీవితంలో అది చూడడం అంత సులభం కానే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో దానినే కుమారుడు చేస్తాడు. తండ్రి వింటున్నావా? నువ్వు ఏం చేస్తున్నావో అది నీ కుమారుడు చూసి అదే చేస్తాడు. తల్లి వింటున్నావా? నువ్వేం చేస్తున్నావో అది చూసి నీ కుమార్తె అదే చేస్తుంది. నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి అని నువ్వేమైతే అనుకుంటున్నావో, నా కొడుకు నా కూతురు పరిశుద్ధంగా జీవించాలి నువ్వు ఆశిస్తున్నప్పుడు మొదట నువ్వు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో. నా కొడుకు నా మీద తిరగబడకూడదు అని నువ్వు ఒకవేళ ఆశిస్తున్నట్లయితే నువ్వు నీ భార్య మీద తిరగబడ్డం మానేసేయి, నీ భర్త మీద తిరగబడ్డం మానేసేయి. నా కొడుకు నా కూతురు మాట వినాలి, లోబడాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఇంట్లో నువ్వు లోబడ్డం నేర్చుకో. భార్యగా భర్తకు నువ్వు లోబడో, ఇంటికి యజమానిగా నువ్వు దేవుడికి లోబడో. లోబడేటటువంటి యజమానిగా నువ్వు ఉంటే, తండ్రిగా నువ్వు ఉంటే, భర్తగా నువ్వు ఉంటే, భార్యగా నువ్వు ఉంటే, నీ బిడ్డలు మీలో ఉన్నటువంటి ఆ లోబడే తత్వాన్ని బట్టి వాళ్ళు లోబడతారు. సంగమా వినండి, ఈరోజు నీ ఇంట్లో నీ నోరు కుదురుగా ఉండడంలా కాబట్టి నీ బిడ్డల నోరు కుదురుగా ఉంటల్లా. ఈరోజు నువ్వు నోరు విప్పావంటే పచ్చి అబద్ధాలు కాబట్టి నీ పిల్లలు అబద్ధం చెప్తున్నారు. నీ కాలు కుదురుగా ఉండడం లేదు కాబట్టి నీ పిల్లల కాలు కుదురుగా ఉండడం లేదు. ఈరోజు నీ పిల్లల నోరు కుదురుగా ఉండకపోయినా, కాలు కుదురుగా ఉండకపోయినా, కళ్ళు కుదురుగా ఉండకపోయినా కారణం తెలుసా? కన్న తండ్రివైన నువ్వే సరిగా లేకపోతే, కన్న తల్లివైన నువ్వే సరిగా ఉండకపోతే ఎలా నీ పిల్లలు కుదురుగా ఉంటారు? యెహోషువ అంటున్నాడు, నేను ఈరోజు ప్రతి తండ్రి చెప్పాలి, ఈరోజు ప్రతి తల్లి చెప్పాలి. ఏమని? నేను యెహోవాను సేవిస్తాను, నేను యెహోవా కొరకు జీవిస్తాను, నేను యెహోవా సాక్షిగా జీవిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ప్రభు బిడ్డగా జీవిస్తాను అని నువ్వు చెబితేనే నీ పిల్లలు నీ వలె జీవించే ప్రయత్నం చేస్తారు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, నీ ఇష్టానుసారంగా పాపిష్టి పనులు చేస్తూ, పాపిష్టి అలవాట్లకు బానిసమై జీవిస్తూ ఉంటే ఎలా నీ బిడ్డలు పరిశుద్ధంగా జీవిస్తారు?